న్యాయస్థానానికి అతీతం. బాధ్యతలు ఎదిగిన భార్యాభర్తలుగా, జీవిత భాగస్వాములుగా మీరు సుఖంగా సంతోషంగా ఉండాలి. వెరీ గుడ్ మై బాయ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నీ గురు కాబట్టి డబ్బున్న మామలు అల్లుళ్ళను తులకన చేసి కూతురు కాపురంలో కలగ చేసుకోకూడదని మేము తెలుసుకున్నాం. నా యొక్క అల్లుడు గారు నా యొక్క కూతురు మొగుడుగా కాదు, నా యొక్క అల్లుడుగా నా యొక్క ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. వెరీ గుడ్ మై బాయ్. బాయ్ బాబు మీకు అర్జెంట్ ఉత్తరం వచ్చింది. అమ్మగారికి సృష్టిగా ఉందట. ఆఖరి చూపుకైనా రమ్మని జాబు రాయించారు. అలాగా? అయితే ఇంట్లోకి ఎందుకు, ఇలాగే వెళ్ళిపోదాం. ఉన్న కార్లన్నీ వెళ్తున్నాం మనం. నానమ్మా, ఇదిగో నానమ్మ పాలు తీసుకొచ్చాను. నా బాబే పుట్టి మీద బెల్లం ఉంది, తీసుకురాపోనా? అలాగే నానమ్మా. ఇదిగో నానమ్మ బెల్లం తీసుకొచ్చాను. నా తండ్రి, బాబు బట్టలు తీసుకో, తలంటి నీళ్లు పోస్తాను. అలాగే నానమ్మా. నాయన బాబు, ఈ రోజు మీ తాతయ్య గారు కన్ను మూసిన రోజు. ఆయన తలుచుకుని నమస్కారం చేయనైనా. పదనాయన పాయసం పెడతాను. అనుకోకుండా ఈరోజు మనవడికి ప్రసాదం పెట్టే అదృష్టం కలిగింది. కృష్ణయ్య కృష్ణయ్య మమతలెరిగిన నా తండ్రి, మనసు తెలిసిన ఓ నాన్న, మమతలెరిగిన నా తండ్రి, మనసు తెలిసిన ఓ నాన్న, నాన్నమ్మా నీ వచ్చావా, నాన్నమ్మా నీ వచ్చావో, నాకు ఆత్మశాంతిని ఇచ్చావా, మమతలెరిగిన నా తండ్రి, మనసు తెలిసిన ఓ నాన్న. పొడిచారు కోడళ్ళు నన్ను పిడిచారు, కొడుకులు ఎదలో పొడిచారు, కోడళ్ళు నన్ను పిడిచారు. ఓడై మిగిలిన వంటది బ్రతుకున తోడున్నానని వచ్చావా, నాటి యశోద పొందిన భాగ్యం,
వచ్చావా మమతలెరిగిన నా తండ్రి మనసు తెలిసిన ఓ నాన్న పిలిచిన రాడు ఆ తండ్రినే పిలువక వచ్చావురా చిట్టి తండ్రి పిలిచిన రాడు ఆ తండ్రినే పిలువక వచ్చావురా చిట్టి తండ్రి చివికి నవ్వకు మలిగే దివ్యకు చివరి వెలుగు అందివ్వాలని ఆ పరమాత్ముడి నీ పసి రూపాన ఆ పరమాత్ముడి నీ పసి రూపాన నా పేద ఇంటికి ఏదించెనా మమతలెరిగిన నా తండ్రి మనసు తెలిసిన ఓ నాన్న పండిపోయిన నిండు మనసున ఏ కోరికలు లేవురా పండిపోయిన నిండు మనసున ఏ కోరికలు లేవురా మణి చేతిలో కనుమూయడమే ముసలి యవ్వకు మోక్షమురా ఆ పరమాత్మ అందుకున్న నా జీవితమే చరితార్థమురా జీవితమే చరితార్థమురా కృష్ణయ్య అమ్మా నానమ్మా అమ్మా అమ్మా నన్ను క్షమించత్తయ్య అజ్ఞానంలో మాతృమూర్తి పవిత్రత తెలుసుకోలేకపోయాను కళ్ళు మూసే సమయంలో మీ కొడుకుని మీకు దూరం చేశాను నన్ను క్షమించత్తయ్య క్షమించు అమ్మా నువ్వు ఇలా మనస్తాపంతో కుమిలి కృషించిపోవడానికి ఈ సంసారం ఇలా శిథిలమై చితికిపోవటానికి నేనే కారణం పెళ్ళావే స్వర్గం అనుకుని మాతృదేవతను దూరం చేసుకున్న వివేకి అమ్మా అని పిలిచే అర్హత కూడా లేదు నన్ను క్షమించమని నీ పాదాలు తాకే అధికారం లేదు మనిషి జన్మకు జ్ఞాన కాంతికి మాతృదేవత మూల సూత్రము మొదట రక్తికి పిదప ముక్తికి పదము చూపునదే కళత్రము పూజలందడి దేవి జనని
ప్రేమలందడి మూర్తి గృహిణి నిగమ సూక్తుల ఆణి ముత్యమిదే యుగ యుగాల అనంత సత్యమిదే. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్